తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారములు. అలాగే రైతు బృందానికి నా శతకోటి వందనాలు. తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్న రైతన్నలకు వచ్చేసి అలాగే మనకు ఏదైతే పెట్టుబడి సాయం అందుతలేదని అయితే చాలా మంది అయితే రైతులు అయితే ఆందోళన అయితే చెందడం జరుగుతుంది. మనకు ఏదైతే పెట్టుబడి సాయం ఏదైతే ఉందో దసరాకు అన్నదాతల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే అందజేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కీలక మనకైతే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం అమలు చేసేందుకైతే ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. దసరా పండుగ ముందు లేకపోతే దసరా పండుగ అయ్యేసరికి అయితే మనకైతే ఏదైతే పథకం ఉందో అధికారికనైతే ప్రకటన చేసింది. ఆల్రెడీ వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 2 విడతల వారీగా 15,000కు ఇవ్వాల్సి ఉంది. 1.53 కోట్ల ఎకరాలకు వచ్చేసి 11,475 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. ప్రభుత్వం అయితే ఫండ్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేసిందంటే మనకు ఏదైతే దసరా సీజన్ అయితే రావడం జరుగుతుంది. మనకు మళ్ళొచ్చే నెలలో వచ్చేసి రైతు భరోసా అనేది చూసుకోవచ్చు. ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో తప్పకుండానైతే ఈ వీడియోనైతే మీ తోటి రైతులకైతే షేర్ చేయండి. ఎందుకంటే అందరూ తెలుసుకుంటారు రైతు భరోసా పథకం ఏమైంది అని అయితే చాలామంది అయితే రైతులు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. మీ అందరికీ వచ్చేసి ఖచ్చితంగానైతే మీ తోటి స్నేహితులకు అలాగే రైతు సోదరులందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయాలో చూసుకొని మీరు వచ్చేసి రైతు భరోసా పథకం అక్టోబర్ 1వ తేదీ లోపు అయితే మనకు లేకపోతే అక్టోబర్ 12వ తేదీ ఏదైతే ఉందో డబ్బులు అయితే ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరుగుతుంది. 1 ఎకరాకు వచ్చేసి మనకు 12,000 రూపాయల చొప్పున అయితే పడతాయి. అలాగే కౌలు రైతులకు 12,000, మన ఎవరైతే సాగు చేస్తున్న రైతులకు వచ్చేసి 7,500 రూపాయలు. రైతు భరోసా పథకం అమలును వచ్చేసి విధి విధానాలను అయితే అభివృద్ధి చేసేందుకైతే మంత్రివర్గం ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా రైతుల అవసరాలను అర్థం చేసుకోవడానికైతే మరియు మార్గదర్శకాలు అయితే సిద్ధం చేయడానికైతే వారితో చురుకుగా పాల్గొంది. అయితే మొన్న వచ్చేసి మనకు కొన్ని జిల్లాల్లో చూపుకున్నట్టయితే నేనైతే చెప్పాను ఆల్రెడీ అయితే రైతులతోనైతే కమిట్మెంట్ అయితే జరుగుతుంది. ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అలాగే ఎన్ని అంశాలపై అయితే మనకైతే రైతులతోనైతే చర్చించి రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఇంకా 10 రోజులలో వచ్చేసి ప్రభుత్వానికి అయితే అందజేస్తామని చెప్పారు. ఈ నెల 20న జరిగే కమిటీలో వచ్చేసి చర్చిస్తున్నారు. అనంతరం అసెంబ్లీలో బిల్లును ఏదైతే ఉందో ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆమోద పొందిన తర్వాత పథకం తర్వాత దిగిన అమలు చేయబడుతుందని అయితే అంచనా వేయనుంది. అక్టోబర్ 12న వచ్చే దసరా నాటికి రైతుల ఖాతాలో నిధులను జమ చేయవచ్చని అయితే అంచనా వేసిన టైంలను సూచించింది. అయితే ప్రభుత్వం అధికారంగా అయితే ధృవీకరించింది. ఈ టైం అధికారిక నిర్వహణకు లోపల ఉంది. రైతు భరోసా అమలుకు ఏదైతే ఉందో ప్రాథమిక షరతులు విధించబడ్డాయి. మొదటిది వచ్చేసి ఈ పథకం వ్యవసాయాలు చురుకుగా నియమైన ఉన్న రైతులు మాత్రమే వర్తిస్తుంది. రెండవది కౌలు రైతులకు అలాగే ప్రతి ఒక్క రైతుకైతే ఈ పథకం అయితే లభించనుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో సాగు చేసే ప్రతి ఒక్క రైతు భరోసా పథకం అయితే అందజేయనున్నారు. రైతు భరోసాకైతే అర్హులు రైతులు వచ్చేసి పథకం యొక్క సాగుకున్న దొరికే ఏదైతే ఉన్నప్పటికీ ప్రభుత్వం అయితే పరిష్కరించిన ఆర్థికంగా వచ్చేసి సవాళ్ళు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్కి సంబంధించిన హామీ సొమ్ము ఇంకా విడుదల కాలేదు. అక్టోబర్లో సీజన్ ముగియడంతో పథకం లక్ష్యాలను అయితే నెరవేర్చడానికి అయితే ఈ రైతులకు ఆర్థిక సాయాన్ని అందించడానికి 5,000 కోట్లు అవసరమైతే ప్రస్తుత రాష్ట్ర ఖజానా వద్ద ఈ డిమాండ్ తగ్గినంతనైతే నిధులు లేవు. అందుకే మనకైతే కొంచెం ఆలస్యం అయితే కావడం జరుగుతుంది. ఈ ఆర్థిక అంతరాన్ని తగ్గించడానికైతే ప్రభుత్వం ఈ రూపాయలు ఏదైతే ఉందో బ్యాంకుల నుంచి అయితే 10,000 కోట్ల ప్రస్తుతం అయితే రాష్ట్ర ఆదాయం ఆదేశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం ఏదైతే అప్పులు ఉందో ప్రభుత్వం దగ్గర అప్పులు ఉన్నాయో పెరిగాయి. ఈ పరిస్థితి రైతు భరోసా వంటి పెద్ద స్థాయి పథకాలను అమలు చేయడంలో ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. కానీ మనకు అక్టోబర్ 12 నాటికి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మీ అందరి ఖాతాలో వచ్చేసి అప్పుడే జమ కావడం జరుగుతుంది. రైతు భరోసాపై అయితే మరి ఇది సమీక్ష అయితే రావడం జరిగిందన్నమాట. ఇక్కడ బట్టి విక్రమార్క అయితే మనకైతే నిన్న ఒక న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రెస్ ద్వారా రిలీజ్ అయితే చేయడం
ఎవరైతే రైతులు కూలి చేసుకుంటున్నారో లేకపోతే ఇతర ఎవరైతే భూమి లేని వారు ఉన్నారో వారి ఖాతాలో ఏడాదికి అయితే 12,000 రూపాయల చొప్పున ఏదైతే పథకం అయితే అమలు చేయబోతున్నారో అయితే స్పష్టమైతే చేయడం జరిగింది. భూమి లేని నిరుపేదల బ్యాంక్ ఖాతాలో ఏడాదికి 12,000 జమ చేస్తామని అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే అనడం జరిగింది. మనకు ఈ ఏదైతే మొన్న దినోత్సవంగానైతే మనం మాట్లాడడం జరిగింది. బట్టి విక్రమార్క గారు వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అక్టోబర్ 1వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీలోపు అయితే మనం ఎప్పుడైనా ఆశించాలి. ఎందుకంటే ఈ ఏదైతే సమాచారం అయితే అందజేసిందనైతే నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండానైతే మీ తోటి రైతులకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను